అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహితీ నాలం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో నేను ఫస్ట్ లేవగానే చేసే యాక్టివిటీ మాకున్న మొక్కల్ని అలా చూస్తూ ఉండడం. ఈరోజైతే ఒక క్యూట్ మందారం వచ్చింది, మీ అందరికీ చూపించాలనిపించి రికార్డ్ చేశాను. అండ్ ఇదొచ్చేసి నేను చేసిన క్రాఫ్ట్ అనమాట. నేను ఫస్ట్ టైం చేశాను, బాగున్నా బాగాలేకపోయినా ఫస్ట్ టైం చేశాను కదా, వెరీ స్పెషల్. సో అందుకే అలా రూమ్లో హ్యాంగ్ చేశాను. అండ్ ఇది మా క్యాలెండర్, మా ఫొటోస్ వచ్చి ముద్దుగా ఉంటుంది. ఇది కూడా రూమ్లో పెట్టాను. అండ్ ఈరోజు February 12th కొంచెం స్పెషల్, ఎందుకు అనేది మీకు వ్లాగ్లో అర్థమవుతుంది. ఈ ఫోటో ఫ్రేమ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఇచ్చింది, నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. అండ్ ఇది రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఇచ్చారు. ఇది కూడా మాకు చాలా స్పెషల్. సో రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ ఉంటుంది, దాని కింద మా ఫోటో ఫ్రేమ్ ఉంటుందన్నమాట. ద సింబల్ ఆఫ్ లవ్ కదా. హియర్ ఐఎమ్ జస్ట్ అడ్మైరింగ్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ హ్యావ్ అరౌండ్ మీ అనమాట. ఆ తర్వాత ఈ బాబాది నేను షిరిడీలో తీసుకున్నాను. అలాగే ఈ లవ్ కూడా మింత్రా నుండి ఆర్డర్ చేశాను. అవి నాకు క్యూట్గా అనిపించి రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ పైన అలా పెట్టేశాను. హియర్ ఆర్ బుడ్డోడు వాంట్స్ టు సే హాయ్ టు యూ ఆల్. ఇంకా రెడీ అయిపోయాము. సో ఈరోజు అయితే చాలా చాలా బిజీ డే. వన్ బై వన్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సో ఫస్ట్ పని అయితే మెట్టలు చేంజ్ చేసుకోవడం, దానికోసమే రెడీ అయ్యి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. హాయ్ హాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఏం షాపింగ్? వెండి సిల్వర్ తీసుకుందాం అనుకుంటున్నాం. సిల్వర్ నాకే. ఇది ఎట్లా అత్తమ్మా? ఇది ఒక 3 కోట్లు అట్లా. ఫైనలీ వీఆర్ ఇన్ 6th month ఇన్ అవర్ మ్యారేజ్. ఇప్పుడు మెట్టలు మార్పించుకోవడానికి వెళ్తున్నాం. మాఘమాసం మంచి రోజు కాబట్టి ఈరోజు సో మెట్టలు మార్పించుకునే ముందు కాలుకి ఇది కట్టుకోవాలి, దారం కట్టుకొని అది మార్చుకోవాలి. దారం కట్టుకొని మార్చుకోవాలి. అదేంటో తెలియదు కానీ మనకి ఏదైనా అర్జెంట్ వర్క్ ఉన్నా లేదా బయటికి వెళ్ళాలనుకున్నా అప్పుడే ఆఫీస్ కాల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకు అలా అవుతుందో తెలీదు, ప్రతిసారి ఇంతే. ఎంత ముందుగా వర్క్ ఫినిష్ చేసుకున్నా ఏది చేసినా సరే ఇంకా ఇంటికి కరెక్ట్గా తాళం వేద్దామనే టైంకి ఒక మీటింగ్ స్టార్ట్ అయింది. ఇంకేముంటే చెప్పండి, చేసేదేం లేక మళ్ళీ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ. అయినా ముందు ఉన్న మీటింగ్స్ అన్నీ ఫినిష్ అయిపోతేనే బయటికి వెళ్ళాక కొంచెం అటు ఇటుగా టైం పట్టినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ అత్తమ్మ నేను ఉన్నామంటే ముచ్చట్లు వేస్తూనే ఉంటాము. అటు మాట్లాడుకుంటూ ఇటు వర్క్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఎక్కలేని ముచ్చట్లన్నీ మాకు అప్పుడే గుర్తొస్తుంటాయి. అండ్ బై ద వే, దిస్ ఇస్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్. ఇలా వ్లాగ్ రికార్డ్ చేయడం బిజీ డే ఇన్ మై లైఫ్ అనుకుంటూ నాకు ఫస్ట్ టైం అనమాట. అలాగే కెమెరా ముందు కూడా మాట్లాడతాను నెక్స్ట్ క్లిప్స్లో. ఇదంతా నాకు ఫస్ట్ టైం. సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే యూ క్యాన్ గివ్ ఇన్ ద కమెంట్స్. సో నేను నోట్ చేసుకొని నెక్స్ట్ టైం ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతాను. అలాగే ఈరోజు వీడియో చాలా చాలా బిజీ డే అనమాట. సో అదంతా చూపిద్దామని వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాను. సో ముందైతే ఉన్న వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మెట్టలు కూడా మార్పిచ్చేసుకొని వచ్చాము. ఆ తర్వాత ఇంకా వేరే షాపింగ్ ఉంది. సో దానికోసం అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంట్లో డైలీ అభిషేకం చేసుకోవడానికి ఒక బాబా విగ్రహం కావాలి, దానికోసం అయితే సిల్వర్ స్టోర్కి వెళ్ళాము. అండ్ ఇక్కడ మనం దిష్టికి కట్టుకుంటాం కదా, ఇవి కూడా సిల్వర్లో దొరుకుతున్నాయంట. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఇంకా బాబాది సిల్వర్ బెటరా యాంటిక్ బెటరా అని చూసుకొని వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి ఫైనల్గా సిల్వర్ అయితే తీసుకున్నాము. అండ్ బాబా విగ్రహంని అలా కూర్చోబెట్టడానికి కూడా ఒక చిన్న కమలంది కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా చాలా ముద్దుగా అనిపించింది. అక్కడ ఉన్న మోడల్స్లో నాకు ఇది బాగా నచ్చి ఇది తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఉన్న బాబా అయితే మమ్మల్ని చూస్తున్నట్టు అనిపించింది. సో అలా అత్తమ్మ నేను వెళ్ళి సిల్వర్ షాపింగ్ కూడా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ అంతా వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అనగానే టీ అనేది నాకు మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. ఎందుకో తెలీదు, బాగా అలవాటు పడ్డాను. అసలు లంచ్ లేకపోయినా పర్లేదు కానీ టీ ఉండాలి అని ఎలా అయిపోతున్నాను. స్లోగా తగ్గించుకోవాలి అని ట్రై చేస్తున్నాను, బట్ ఇప్పట్లో అయితే అయ్యేలా నాకు అనిపించట్లేదు. టీ పెట్టేసి పక్కకి వెళ్తాను కానీ నా మనసంతా అయిపోయిందేమో అనేలాగే ఉంటుంది. ఇంకా ఇదంతా ఎందుకులేనే అలా కిచెన్లోనే ఉంటా. టీ స్మెల్ చాలా బాగా వచ్చింది. ఇంకా నాలో ఉన్న డాన్సర్ కూడా అలా బయటికి వచ్చేసాడనమాట. హలో సార్, యూ క్యాన్ గెట్ ఇన్.
ఓయ్ క్యూటీ. ఇక్కడ సీలింగ్ పైన గూడు కట్టుకున్నాయి ఇవి విత్ ఫ్యామిలీ. దే ఆర్ లివింగ్ విత్ ఫ్యామిలీ అనమాట. సో మేము ఓన్లీ ఫ్యామిలీస్కి రెంట్కి ఇస్తాము. సో ఇవి మాత్రం ఫ్రీగా వచ్చి ఉంటున్నాయి. క్యూట్గా సీలింగ్ దగ్గర కట్టుకున్నాయి. సో డైలీ ఈవినింగ్ కాగానే పిట్టలు ఇక్కడికి వచ్చేసి కూర్చుంటాయి. వాటి గూడు. సే హాయ్. లోపలికి వెళ్ళిపోయింది. సో అగైన్ గోయింగ్ అవుట్. ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి ఒక భారీ షాపింగ్ అయితే ఉంది మా ప్లాన్లో. సో దానికోసం ఒక దగ్గరలో ఉన్న హోల్సేల్ స్టోర్కి అయితే వెళ్ళాము. మాకు అన్నీ స్టీల్లోనే కావాలి అని అనుకున్నాము. అండ్ ఇప్పుడు ట్రైప్లైవి వస్తున్నాయి కదా, సో అవన్నీ చూడ్డానికి అయితే వెళ్ళాము. అండ్ ఇంట్లోకి రెగ్యులర్గా యూజ్ చేసేవి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మాకు మొత్తం ఒక 3 hours పట్టింది షాపింగ్, బట్ వి థరోలీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్. ఆ 3 hours కూడా అసలు మేము ఏది పట్టుకున్నా అది కింద పడుతూనే ఉంది. అలా ఎంజాయ్ చేసాము. బాగా అలసిపోయాము. లిస్ట్ రాసుకొని వెళ్ళి ఎంత తీసుకున్నా సరే ఇంకా ఏదో ఒకటి తక్కువ అవుతూనే ఉంది. షాపింగ్ మధ్యలో కూడా మళ్ళీ అలా ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ షాపింగ్ని అయితే కంటిన్యూ చేసి ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. హలో. సో ఈరోజు చాలా బిజీ డే. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉన్నాము. చాలా పనులు ఉన్నాయి. అండ్ కొన్ని డేస్ నుండి ఎంత ఉరుకుతున్నామో మాకే తెలుసు. వర్క్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇంట్లో పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ, అండ్ సర్దుకుంటూ ఇంకా ఇందాక చూపించినట్టుగా ఇంట్లో కావాల్సిన చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాము. సో మేబీ మీకు ఇప్పటికే ఒక ఐడియా వచ్చింటుంది, బట్ రాకపోయి ఉండుంటే మాత్రం నేను డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో ఎందుకు బిజీగా ఉన్నాం, అసలు ఈ షాపింగ్ అంతా ఏంటి అనేది నేను పోస్ట్ చేస్తాను. సస్పెన్స్ ఇవ్వాలి అని కాదు, కానీ ఐ డోంట్ థింక్ సో దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు రివీల్ అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోస్లో నేను డెఫినెట్గా చెప్తాను ఎందుకు అనేది. అండ్ దిస్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ అప్డేట్ ఇన్ అవర్ లైఫ్. ఇట్ ఈస్ సో ఎమోషనల్. యాక్చువల్లీ వీఆర్ క్యారింగ్ టూ మెనీ ఎమోషన్స్ అండ్ గోయింగ్ త్రూ ఇట్. వీఆర్ వెరీ హ్యాపీ, బట్ కొంచెం బాధ కూడా ఉంది. సో మేబీ అది మా వరకైతే అది చాలా పెద్ద విషయమే. విల్ రివీల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. సో ఇప్పుడైతే క్విక్గా డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం. హలో అగైన్. సో అదనమాట సంగతి. మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాము, షాపింగ్ అని. సో మొత్తం అలసిపోయి ఫేస్ అయితే ఇలా అయిపోయింది. హియర్ ఈస్ మై అత్తమ్మ వెయిటింగ్ టు సే హాయ్. హాయ్. సో అది ఏమేమి కొన్నాం అత్తమ్మ? ఈరోజు ఆ కిచెన్కి సంబంధించినవన్నీ స్టీల్ ఐటమ్స్ అని, కుక్కర్స్ అని, బాబా విగ్రహం అని, దేవుడి పూజకి మ్యాక్సిమం చాలా వరకు షాపింగ్ అయితే చేసాము. 3 hours నిలబడ్డే ఉన్నాం. ఫుల్గా మామూలుగా కలిసిపోలేదు, కానీ మ్యాక్సిమం కిచెన్ సంబంధించిన మా ఐటమ్స్ మొత్తం తీసుకున్నాము. ఎందుకంటే అందులో ఏ ఒక్క గంట లేకపోయినా, ఏ ఒక్క స్పూన్ లేకపోయినా మనకి నడవదు, కాబట్టి ఒక లిస్ట్ రాసుకొని మీకు అన్ని తీసుకుని వచ్చేసాం. ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది, బట్ ఇప్పుడైతే రివీల్ చేయట్లేదు. సో ఇప్పుడైతే బాగా అలసిపోయాము. క్విక్గా మ్యాగీ చేసుకున్నాము. నాకు ఓపికలు అయిపోతే మా కోడలు తనే చేసింది. ఇప్పుడు తినేస్తున్నాం అనమాట. తినేసి కానీ కొంచెం స్లీపింగ్ అయిపోతే కానీ మాకు కొంచెం ఎనర్జీ వచ్చి రేపు మళ్ళీ యాక్టివ్గా వీడియోస్ షూట్ చేస్తాం. ఓకే, బాయ్. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.